దళితులు గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్న టీఆర్ఎస్ సర్కార్ ఇప్పుడు వారి నుంచి బలవంతంగా భూమిని లాక్కుంటోందని ఆరోపించారు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నేతలు. పోడు భూములు సాగు చేసుకుంటున్న ఆదివాసీలపై ప్రభుత్వం కేసులు పెట్టడం అన్యాయమన్నారు. అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం పోడు భూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర న్యూ డెమోక్రసీ నిర్వహించిన మహాధర్నాకు భారీగా తరలివచ్చారు జనం. తెలంగాణ ఉద్యమం కోసం పోరాడినటువంటి యువతీ యువకులు సంవత్సరం తర్వాత కూడా పుట్టెడు దుఃఖంతో పుట్టెడు బాధంతో ఉండాల్సినటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ఏ దోపిడీ జరిగిందో వాటికి విరుద్ధంగా ఉండాలని ప్రజలు కోరుకున్నారు. కానీ ఆ వైపుగా అడుగులు పడకుండా ఇవాళ బహుళజాతి సంస్థలకి, ఇవాళ బడా పెట్టుబడిదారులకి లేదా కోటీశ్వరులకి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అనుకూలంగా ఉందనేటువంటిది ఈ సంవత్సర కాలంలో తేలినటువంటి విషయం. భూమిని రక్షించే వాళ్ళు గిరిజనులు, పర్యావరణాన్ని రక్షించే వాళ్ళు గిరిజనులు, ఆ చెట్టు లేకపోతే బతకలేని వాళ్ళు గిరిజనులు. అందుకే వాళ్ల మీద ఇట్లాంటి భూ కబ్జాదారులు అనే పేరు మాట్లాడటం సరికాదనేది మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళ భూమి మీద వాళ్ళ హక్కు ఉండాలని కోరుకుంటున్నారు. 2006 చట్టం ప్రకారం కూడా హక్కు ఇవ్వాల్సింది ఇవ్వలేదు. కొద్ది మందికి మాత్రం ఇవ్వబడ్డది. అది కూడా పైరవీకారులకి, పైసలున్న వాళ్ళకి ఇవ్వబడ్డది. నిజమైన గిరిజనులకి ఆ చట్టాలు ఇవ్వలేదు. 50% భూములు ఇప్పటి గిరిజనేతరుల చేతుల్లో ఉన్నాయి. 2006 చట్టం ప్రకారం పట్టాలు ఇవ్వాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తాం.